హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 12 రన్స్ తోటి గెలిచింది. ఇక ఈరోజు మ్యాచ్ విషయానికొస్తే, ఈరోజు మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జరుగుతుంది. ఇది చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. చెన్నైకి ఇది హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఢిల్లీ టీమ్ ఈ సీజన్‌లో సూపర్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. వాళ్ళ స్క్వాడ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఈసారి ప్లే ఆఫ్‌కెళ్ళే ఛాన్సెస్ వాళ్ళకి చాలా ఎక్కువున్నాయి. కెప్టెన్సీ ఫస్ట్ టైమ్ అయినప్పటికి కూడా అక్షర్ పటేల్ చాలా బాగా మేనేజ్ చేస్తున్నాడు. అతనికి డూప్లిసిస్ గానీ, కేఎల్ రాహుల్ గానీ మంచి సపోర్ట్ వస్తుంది. బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఇలాంటి బౌలర్స్ ఉన్నారు. మంచి హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. అశుతోష్ శర్మ ఉన్నాడు. విప్రాజ్ నిగమ్ అని కొత్త బ్యాట్స్‌మెన్, అతను కూడా బాగా ఆడుతున్నాడు. ఎలా చూసుకున్నా కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో కూడా వాళ్ళే ఫేవరెట్‌గా మనం అనుకోవచ్చు ఒక రకంగా. ఇక చెన్నై గురించి చెప్పాలంటే, చెన్నై ఈ సీజన్‌ల కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. స్టార్టింగ్ మ్యాచ్. తర్వాత మ్యాచ్‌లన్నీ ఓడిపోతాంది. ఎన్ని కాంబినేషన్స్ మార్చినా గూడా అంత స్ట్రాంగ్ అయితే కనిపియట్లే వాళ్ళు నాకు. బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ చాలా వీక్ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే బ్యాటింగే కొంతవరకు బాగుంది. బౌలింగ్ అయితే అస్సలు బాలేదు. ప్రతి రన్న, ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి బౌలర్లు ఉన్నప్పటికి గూడా మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోతుళ్ళు. దీనివల్ల చెన్నైకి బాగా డిసడ్వాంటేజ్ అయితుంది. వీళ్ళందరూ గూడా చాలా బాగా ఆడాలే. బ్యాటింగ్‌లో గూడా అంత ఇంటెంట్ ఎవరు చూయించట్లేదు. ఎవరు గూడా పెర్ఫార్మ్ చేయట్లేదు. రుతురాజ్ గైక్వాడ్ అయినా, రాచిన్ రవీంద్ర అయినా, ధోని గాని, శివం దుబే వీళ్ళెవ్వరు గూడా సరిగ్గా పెర్ఫార్మ్ చేయట్లేదు. సో, అందరూ గూడా పెర్ఫార్మెన్స్ చేసి కమ్‌బ్యాక్ ఇయ్యాల్సిన అవసరం ఉంది. రుతురాజ్ గైక్వాడ్ ఇంజ్యూర్డ్ అయినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితుంది. సో, ఈ మ్యాచ్‌లో మళ్ళీ ధోని కెప్టెన్ అంటున్నారు. సో, ధోని కెప్టెన్, చెపాక్ స్టేడియం, సీఎస్‌కే మళ్ళీ రివైవ్ అవుతుందని ఫ్యాన్స్ అందరైతే ఎదురు చూస్తున్నారు. సో, ఈ మ్యాచ్‌లో నేనైతే ఢిల్లీ క్యాపిటల్స్‌కే ఎక్కువ వెయిట్ ఇస్తున్నా. సో, నేనైతే ఢిల్లీ గెలుస్తుందని అనుకుంటున్నా. మీరు ఏ టీమ్ గెలుస్తుందనుకుంటున్నారో ఆ టీమ్ పేరైతే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.